41 క్వశ్చన్. ఒక స్త్రీ ప్రతి బ్యాంకు నుండి 1000 రూపాయల చొప్పున 2 బ్యాంకుల నుండి 1 సంవత్సరం కాలానికి అప్పుగా తీసుకుంది. అయితే ఆమె 2 బ్యాంకులకు చెల్లించిన వడ్డీల తేడా 20 రూపాయలు. అయితే ఆ 2 బ్యాంకుల వడ్డీ రేటుల మధ్య వ్యత్యాసం ఎంత? A woman borrowed rupees 1000 from each bank and 1 year from 2 banks. However, the difference in interest paid by her to the 2 banks is rupees 20. But what is the difference between the interest rates of those 2 banks? The question. సరే, ఆమె ఏం చేసింది? ప్రతి బ్యాంక్ నుండి 1000 రూపాయల చొప్పున అప్పు తీసుకుంది. 1 సంవత్సరం కాలానికి అప్పు తీసుకుంది. ఆమె 2 బ్యాంకులకు చెల్లించిన వడ్డీల తేడా 20 రూపాయలు అన్నాడు. సో వాడు ఏదైతే అన్నాడో జనరల్ ప్యాటర్న్ చేస్తాను ఒకసారి చూడండి. ప్రాబ్లం 2 బ్యాంకులకు చెల్లించిన వడ్డీల తేడా అన్నాడు కాబట్టి I2 మైనస్ I1 ఈజ్ ఈక్వల్ టు 20 రూపీస్. వాడు ఇచ్చింది ఇది 20 రూపీస్. I2 అంటే T2 R2 by 100 మైనస్ T1 R1 by 100 ఈజ్ ఈక్వల్ టు 20 రూపీస్. T2 అంటే సరే 1000 రూపీస్ తీసుకోవాలి. T2 అంటే 1 ఇయర్ తీసుకోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలీదు R2. వాడు అడిగింది కూడా మధ్య వ్యత్యాసం అన్నాడు బై 100 మైనస్ T1 1000 ఇంటూ ఇయర్ 1 ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R1 తెలీదు బై 100 ఈజ్ ఈక్వల్ టు 20. ఎల్సిఎం కడుతున్నాం. 100 ఎల్సిఎం 1000 R2 minus 1000 R1 is equal to 20. ఇప్పుడు 1000 కామన్ తీసాం. పైన కామన్ తీస్తే R2 minus R1 whole by 100 is equal to 20. ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్. ఈ 0 కి ఈ 0 క్యాన్సిల్. సో R2 minus R1 is equal to 2. ఇదే ఆన్సర్. వాడు అన్నది ఏంది మనకు? 2 బ్యాంకుల వడ్డీ రేట్ల మధ్య వ్యత్యాసం ఎంత? బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంట్రెస్ట్ రేట్స్ ఆఫ్ దోస్ 2 బ్యాంక్స్ అన్నాడు. అదే ఇది. ఇదంతా చేయకుండా మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ మెథడ్, ఆమె సగటుగా యావరేజ్గా ప్రతి బ్యాంకులో 1000 రూపాయలు అప్పు తీసుకుంది. అవునా? ప్రతి బ్యాంకులో 1000 రూపాయలు అప్పు తీసుకుంది. ప్రతి బ్యాంకులో 1000 రూపాయలు అప్పు తీసుకుంది. ఈ బ్యాంకులో ఎంత వడ్డీ కట్టిందో ఆ బ్యాంకులో ఎంత వడ్డీ కట్టిందో మనకు తెలియదండి. అందులో 100 ఇందులో 80 కావచ్చు. ఎందుకంటే చెప్తున్నాను అంటే డిఫరెన్స్ 20 ఉండాలి. 100 80 కావచ్చు, 60 40 కావచ్చు, 40 60 కావచ్చు, లేదంటే 75 90 మొత్తం తేడా 20. అది మనకు తెలుసు. నేనేమంటున్నాడు, ఆమె ఒక 1000 రూపాయలు యావరేజ్గా అప్పు తీసుకొని ఎంత కాలానికి? 1 సంవత్సరం కాలానికి అప్పుగా తీసుకుంది. 1000 ఇంటూ 1 ఇయర్. దీనికి ఆమె కట్టిన వడ్డీల తేడా 20 రూపాయలు. ఇది ఆమె కట్టిన తేడా. నేనేమంటాను, 100కి ఎంత తేడా కట్టిందో కనుక్కుంటే అదే ఆన్సర్ కదా. 100కి ఎంత తేడా కట్టిందో కనుక్కుంటే అదే ఆన్సర్. 1000కి 20 రూపాయలు తేడా కడితే 100కి ఎంత తేడా కట్టింది? అదే రేట్ ఆఫ్ డిఫరెన్స్. సో 100 బై 1000 ఇంటూ 1 అంటే 1000 ఇంటూ 20. సో ఈ 3 zeros క్యాన్సిల్. ఆన్సర్ 2%. ఫట్ మనం చేయొచ్చు. I2 మైనస్ I1 ఇవన్నీ చేయకుండా సింపుల్గా చేయొచ్చు. సరే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏమన్నాడు? సేమ్ ఒక వ్యక్తి ప్రతి బ్యాంకు నుండి 2000 రూపాయల చొప్పున 2 బ్యాంకుల నుండి 2 సంవత్సరాల కాలానికి అప్పుగా తీసుకున్నాడు. అయితే అతను 2 బ్యాంకులకు చెల్లించిన వడ్డీల తేడా 160 రూపాయలు. అయితే ఆ 2 బ్యాంకుల వడ్డీ రేటుల మధ్య వ్యత్యాసం ఎంత? A man borrowed rupees 2000 from each bank and 2 years from 2 banks. However, the difference in interest paid by him to the 2 banks is rupees 160. But what is the difference between the interest rates of those 2 banks? Same pattern. మార్పు ఏం లేదు. డైరెక్ట్ మెథడ్ చేద్దాం. ఇగో 2000 ప్రతి బ్యాంక్ యావరేజ్గా ప్రతి బ్యాంక్ నుంచి 2000 ఇంటూ ఎన్ని ఇయర్స్? 2 ఇయర్స్ అన్నాడు. 2 సంవత్సరాలు కి వాడు కట్టిన ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఇంట్రెస్ట్ ఎంత అంటే తేడా వడ్డీల తేడా 160. సో మనకు అడిగింది
100కి ఎంత కనుక్కుంటే ఆన్సర్ వస్తుంది. సో 100 by 2 2 4 కాబట్టి 4000 into 160. సో 3 zeros కి 3 zeros క్యాన్సల్. 4 1 జా 4 4 జా ఎంత మరి డైరెక్ట్ గా 4%. ఇగో 160 రూపీస్ అన్నాడు, 2000 2 ఇయర్స్ అన్నాడు. సో డిఫరెన్స్ 2000 into 2 years 160 అయితే 100 కి ఎంత 100 by 4000 into 160. 3 zeros కట్ చేసినా 4 1 జా 4 4 జా 4%. అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడొచ్చు మీరు వీడియోని. నెక్స్ట్ ప్రాబ్లం 43rd ప్రాబ్లం చూద్దాం. ఒక వడ్డీ వ్యాపారి వద్ద 10,000 రూపాయలు కలవు. అతడు 3,000 రూపాయలను 9% వడ్డీ రేటుతో, మరో 5,000 రూపాయలను 12% వడ్డీ రేటుతో అప్పుగా ఇచ్చారు. మిగిలిన దాన్ని ఎంత వడ్డీ రేటుతో అప్పుగా ఇస్తే మొత్తం మీద వడ్డీ రేటు 10% వస్తుంది. 10,000 rupees at a pawn broker. He lent 3,000 at a 9% interest rate and another 5,000 at a 12% interest rate. The interest rate is 10% on the total if the rest is lent at any interest rate. వాడు అన్నదని రిమైనింగ్ ఎంత ఇంట్రెస్ట్ మొత్తం 10,000 ఉన్నాయంట. 10,000లో వాడు ఎట్లా అయితే అన్నాడు అది రాద్దాం. 3,000 రూపాయలు ఇంటూ 9% ప్లస్ రిమైనింగ్ మళ్ళీ 5,000 రూపీస్ 5,000 రూపాయలు 12%, అది కూడా రాశాను. అప్పుగా ఇచ్చాను. మిగిలిన దాన్ని ఎంత వడ్డీ రేటుతో, మిగిలినది ఎంత అంటే 3,000 5,000 మధ్య 8,000, మొత్తం 8,000. మిగిలినది ఎంత అంటే 2,000 కదా, మొత్తం 10,000 కాబట్టి 5 + 3 8, ఇంకా 2,000 ఉంటుంది. ఆ 2,000 ని ఎంత శాతం వడ్డీ రేటుకి ఇచ్చాడో మనకు తెలియదు. క్వశ్చన్ మార్క్ ఇజ్ ఈక్వల్ టు చేస్తే మొత్తం మీద అతనికి అప్పుగా ఇచ్చి మొత్తం మీద వడ్డీ రేటు 10% వస్తుంది. మొత్తం ఎంత అంటే 10,000 రూపీస్కి ఇంటూ 10% చేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో దీనికి వస్తుంది అన్నట్టు. అదే వాడు అన్నది. కాబట్టి ఇది అది సమానం చేస్తాం. దీని మీద ఎంత వడ్డీ అయితే వస్తుందో దాని మీద కూడా అదే వడ్డీ వస్తుంది. సో ఇప్పుడు బోత్ సైడ్ అన్నిట్లో కామన్ ఉండేవి 3 zeros 3 zeros 3 zeros 3 zeros కట్. మిగతాది 9 3 జా 27, 9 3 27% ప్లస్ 12 5 జా 60, 12 60% ప్లస్ 2 ఇంటూ క్వశ్చన్ మార్క్ is equal to 100%. So 2 into question mark is equal to 100% minus ఇది అటు వస్తే 60 + 27 అంటే 87%. అటు పంపించినాం, యాడ్ చేసినాం. సార్ ఇక్కడే యాడ్ చేద్దాం, ఒక స్టెప్ మీకు పెంచినాం. 87% ఎంతసేపటికి స్టెప్స్ తగ్గాలి 100%. ఈ 87% పంపించినాం. 2 into question mark is equal to 100% minus 87%. సో ఫైనల్గా 2 into question mark is equal to 13%. సో క్వశ్చన్ మార్క్ is equal to ఆ 2 అడిగిపోతే 6.5%, సగం అవుతుంది కదా, 6.5%. ఇది వాడు చెప్పినటువంటి క్వశ్చన్కి ఆన్సర్. స్టెప్పులు తగ్గియాలి, మనం ఎంత వీలైతే అంత తగ్గియాలి. మనం ఇప్పటి వరకు బారు వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనే చాప్టర్లో బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ అన్నీ చూసాం. అంటే మోడల్స్ ఎన్ని ఉన్నాయో చూసాం, బేసిక్ అని కాదు, అన్ని ప్రాబ్లమ్స్ చూసాం. ఇప్పుడు ఇక్కడ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ స్టార్ట్ చేస్తాం. చక్రవడ్డీకి సంబంధించిన బేసిక్ లెవెల్ అన్నీ చేసిన తర్వాత బారు వడ్డీ చక్రవడ్డీ అన్నీ కలిపి ఇక అసలు కథ మొదలవుతుంది. ఇప్పుడు చక్రవడ్డీ గురించి థియరీ పార్ట్ ఏంటో చూద్దాం. చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ మీద వడ్డీ వేస్తేనే చక్రవడ్డీ అని అంటాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్. మరి దీనికి సంబంధించిన పుస్తకంలో ఉన్నటువంటి ఫార్ములా ఏంటి అంటే మొత్తానికి ఫార్ములా ఉంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లేదు. టోటల్ అమౌంట్ A is equal to P of 1 plus R by 100 whole power n. A is equal to P of 1 plus R by 100 whole power n. ఇక్కడ A అంటే మొత్తం, టోటల్ అమౌంట్ రైట్. అంటే మొత్తము అంటే A is equal to P plus ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ CI కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది ఓకే. నెక్స్ట్ P అంటే మీకు తెలిసిందే, ఇది ప్రిన్సిపల్ అమౌంట్, అసలు ప్రిన్సిపల్ అమౌంట్ అసలు. ఇది ఇంతకుముందు మనం బార్ వడ్డీ కూడా మాట్లాడాం, అసలు ప్రిన్సిపల్ అమౌంట్. తర్వాత R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రైట్. నెక్స్ట్ తర్వాత n అంటే పర్యాయాల సంఖ్య. పర్యాయాల సంఖ్య అంటే నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్. నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్. లేకపోతే టైం, కాలం ఒకటి తీసుకోవచ్చు, పీరియడ్ ఆఫ్ టైం. నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎట్లా ఉంటుందంటే 3 సంవత్సరాలకు చక్రవడ్డీ ఎంత, 2 సంవత్సరాలకు చక్రవడ్డీ ఎంత అని డైరెక్ట్ అడిగితే ఇబ్బంది లేదు. ఒక్కోసారి ఏంటంటే లెక్కించే విధానం ఉంటుంది. అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కించు, కౌంటబిలిటీ హాఫ్ ఇయర్లీ, 1.5 ఇయర్ కి ఇంట్రెస్ట్ ఎంత అంటాడు. వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ రూపీస్ సమ్ ఇచ్చి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సమ్ ఇచ్చి, కౌంటబిలిటీ హాఫ్ ఇయర్లీ, టోటల్ 1.5 ఇయర్ అంటాడు. కౌంటబిలిటీ లెక్కించే విధానం వచ్చినప్పుడు పర్యాయాల సంఖ్య వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1.5 ఇయర్ అన్నాడు, హాఫ్ ఇయర్ ఒకసారి కౌంట్ చేయమన్నాడు అనుకోండి, హాఫ్ ఇయర్ 1.5 ఇయర్ లో 3 టైమ్స్ వస్తుంది. సో n వాల్యూ 3 గా తీసుకోవాలి. అక్కడ 6 నెలలకు మనకోసారి 2 నెలలకు ఒకసారి లెక్కించండి అన్నాడు, మొత్తం 4 నెలలకు వచ్చి వడ్డీ ఎంత అన్నాడు అనుకోండి. కౌంటబిలిటీ 2 మంత్స్, టోటల్ 4 మంత్స్ అని అనుకోండి, 2 మంత్స్ 2 టైమ్స్ వస్తుంది. n = 2 అవుతుంది. అప్పుడు 6 నెలలకు ఒకసారి లెక్కించు అన్నాడు, టోటల్ 1 ఇయర్ కి ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు అనుకోండి, 6 నెలలు n = 2 వాల్యూ. 9 నెలలకు వచ్చి చక్రవడ్డీ ఎంత అంటాడు, మొత్తం ప్రతి 3 నెలలకు ఒకసారి లెక్కించండి అంటాడు, కౌంటబిలిటీ క్వార్టర్లీ అంటాడు, టోటల్ 9 ఇయర్స్ అంటాడు. అప్పుడు 3 మంత్స్, అప్పుడు n = 3 అవుతుంది. అది లెక్క చేసేటప్పుడు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది క్వశ్చన్ ని బట్టి. విషయం అయితే ఇక్కడికి వద్దాం. సో ఇక్కడ మనకు a = టోటల్ అమౌంట్. ఇందులోంచి మనం ఏం రాస్తామంటే ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ p అడిగితే a మైనస్ p అవుతుంది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ a అంటే మొత్తం ఫార్ములా రాసుకోవచ్చు, p of 1 + r/100 whole power n అది రాస్తున్నా. a అంటే p of 1 + r/100 whole power n మైనస్ p కి p రాస్తున్నా, మైనస్ p. ఇగో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా a మైనస్ p. a అంటే ఇదంతా రాసినా, మళ్ళీ మైనస్ p అని రాసినా. ఫైనల్ గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ p కామన్ తీస్తున్నాం. p కామన్ తీస్తే 1 + r/100 whole power n మైనస్ 1. ఇది చక్రవడ్డీకి ఉన్నటువంటి ఫార్ములా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫార్ములా. సరే, ఇప్పుడు ఈ థియరీ పార్ట్ మీద మనం దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. 44 క్వశ్చన్ చక్రవడ్డీ మీద బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఏంటనేవి చూద్దాం. 44 క్వశ్చన్. 5,000 రూపాయలపై 6% వడ్డీ రేట్ చొప్పున 2 సంవత్సరాలకు వచ్చి చక్రవడ్డీ ఎంత? వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹5,000 ఎట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% ఫర్ 2 ఇయర్స్? ఇది క్వశ్చన్. మామూలుగా ఫార్ములా బేస్ లో చేస్తే ఎట్లా చేయాలి, డైరెక్ట్ ఎట్లా చేయాలి చూద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఫార్ములా బేస్ లో మనం ఎట్లా చేస్తాము అంటే 5,000 రూపాయలు అన్నాడు. సో p వాల్యూ డైరెక్ట్ గా p వాల్యూ 5,000. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ r వాల్యూ 6%. సో n = 2 ఇయర్స్. డైరెక్ట్ గా ఇయర్స్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కౌంటబుల్ ఏం లేదు. ఇప్పుడు డైరెక్ట్ గా a = p ఆఫ్ 1 + r/100 హోల్ పవర్ n తీసుకున్నాం. a = p అంటే 5,000 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. p అంటే 5,000. 1 + r అంటే r వాల్యూ ఎంత అంటే 6%, 6/100 హోల్ పవర్ n అంటే 2. ఇది ఇప్పుడు నెక్స్ట్ a = 5,000 ఇంటూ ఎల్సిఎం చేస్తే 100, 100 × 100 ప్లస్ 6 హోల్ స్క్వేర్. a = 5,000 ఇంటూ 106/100 హోల్ స్క్వేర్. సో a = 5,000 ఇంటూ 106/100 హోల్ స్క్వేర్ ని 2 టైమ్స్ రాస్తాను, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి. 106/100 ఇంటూ 106/100. అది 0 0 క్యాన్సిల్. 51 జా 52 జా 2 1 జా 2 5 జా 2 3 జా. ఇప్పుడు టోటల్ అమౌంట్ రావాలంటే a = 106 ఇంటూ 53. 106 ఇంటూ 53 చేస్తే ఇది 5618 వస్తుంది మల్టిప్లై చేస్తే. అంటే టోటల్ అమౌంట్ ఇది. మనకు కావాల్సింది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ a మైనస్ p, ప్రిన్సిపల్ అమౌంట్. a అంటే 5618 మైనస్ p అంటేనేమో 5,000. సో తీసేస్తే మనకు ఆన్సర్ 618
80. ఇది మనకి ఉన్నటువంటి మెథడ్, పుస్తకంలో ఉన్నటువంటి మెథడ్. అయితే దీన్ని మనకి ఇట్లా చేస్తే మనకు టైం సరిపోదు. ఈ మెథడ్లో మనం ప్రాబ్లమ్స్ చేయకూడదు. ఈ మెథడ్లో మనం ప్రాబ్లం అనేది చేయకూడదు, ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ సరిపోదు. చిన్న లెక్కనే ఇంత టైం తీసుకుంటే మరి అసలైన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎట్లా చేస్తాం, ఫాస్ట్గా చేయలేము. ఇప్పుడు దీన్ని మనకు అన్ని కోచింగ్ సెంటర్లో ఏం చేస్తున్నారు అంటే దీనికి ఒక షార్ట్ కట్ మెథడ్ అని చెప్పి ఏం చేస్తున్నారు అంటే ఇగో ఈ పార్ట్ తీసేస్తున్నారు, ఇంతవరకు తీసేసి ఇగో ఇది చెప్తున్నారు, ఇక ఇది రాసి ఇది చెప్తున్నారు. ఇగో ఇది ఎట్లా అంటే ఒకటే బాబు 5000 రాసుకోండి, 6% అన్నాడు కాబట్టి 106/100 అని రాయండి. ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సార్లు రాయండి, 106/100 106/100. అప్పుడు ఇది వస్తుంది డైరెక్ట్గా. దీన్ని కొట్టేసిన తర్వాత మళ్ళీ వచ్చిన వాల్యూ ఈజ్ ఈక్వల్ 106 × 53 5618 వస్తుంది. దాని నుంచి మొత్తం తీసేస్తే ఆన్సర్ వస్తుంది అని అన్ని కోచింగ్ సెంటర్లు ఇదే చెప్తున్నారు. నేనేమంటానంటే మనం నార్మల్గా ఊర్లలో చేసే లెక్కలు ఎట్లా అంటే మీకు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంది నేను చెప్పే మెథడ్లో అంటే n ఈజ్ ఈక్వల్ టు 2 years అది కదా. ఫస్ట్ n వాల్యూ రాయాలి, లెక్కించే విధానం ఉన్నప్పుడు వేరే తిరిగి ఉంటుంది. ఇక్కడైతే n వాల్యూ రాసుకోవాలి, n ఈక్వల్ 2 కదా. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని రాసుకోండి, ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ అని. ఇప్పుడు వాడు ఏమన్నాడు, 5000 రూపాయలు అన్నాడు, 6% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు వచ్చి వడ్డీ ఎంత అన్నాడు. నేనేమన్నాడు, 5000 రూపాయల్లో ఫస్ట్ 6% లెక్కన తీస్తే 1 year ఇంట్రెస్ట్ వస్తుంది. 6/100 చేస్తే ఏమొస్తుంది, 5 6 30 అంటే 300 వచ్చింది ఇంట్రెస్ట్. మొత్తం యాక్చువల్గా 5000 రూపీస్ కదా, 6% n ఈక్వల్ టు 2 కదా. సో ఇది దీన్ని బేస్ చేసుకొని 5000 6% ఇస్తే ఫస్ట్ ఇంట్రెస్ట్ వచ్చింది 300 అని. ఇప్పుడు సెకండ్ ఇయర్ పోయినప్పుడు ఏం చేయాలి, దీని మీద వడ్డీ వేయాలి, దీని మీద కూడా వడ్డీ వేయాలి. దీని మీద వడ్డీ ఎంత అంటే డైరెక్ట్ 300 ఇంప్లై చేసినాం కదా ప్లస్, మళ్ళీ దీని మీద వడ్డీ ఇగో సెకండ్ ఇయర్ పోతే దీని మీద వడ్డీ దీని మీద వడ్డీ, దీని మీద వడ్డీ ఎంత అంటే 300లో 6% తీయండి అంటే 6/100 అవుతుంది. సో 0 0 క్యాన్సిల్, 3 6 18. సో టోటల్ చేసాం ఏమవుతుంది 618. ఇదే ఆన్సర్. సింప్లెస్ట్ మెథడ్ అంటే ఏమంటా నేను 5000 6% ఈక్వల్ టు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రాసుకోండి, చేసుకోండి, వచ్చిందే 618. ఇది ఈజియెస్ట్ మెథడ్. ఈజీగా మనం సింపుల్గా ఆన్సర్ చేయాలంటే ఇది బెస్ట్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏమవుతుందంటే సేమ్ షార్ట్ కట్ మెథడ్లోనే చేద్దాం. మళ్ళీ ఫార్ములా అంటే మళ్ళీ ఏమవుతుంది, a = p of 1 + r/100 whole 4n ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి, పవర్ 3 వస్తుంది, ఇంటూ 3 × 3 రాసుకోవాలి, మళ్ళీ సాల్వేషన్ చేయాలి, లెంతీ అవుతుంది. మనం ఈ ప్రాబ్లం డైరెక్ట్ మెథడ్ చేద్దాం. వాడు ఇచ్చిన విషయం రాస్తున్నా, 8000 5% అన్నాడు, n ఈక్వల్ టు 3 అన్నాడు. క్వశ్చన్ అయితే ఇది 8000 8000 రూపాయలపై 5% వడ్డీ రేట్ చొప్పున 3 సంవత్సరాలకు వచ్చు చక్రవడ్డీ ఎంత. క్వశ్చన్ మరోసారి చదువుతాను, 8000 రూపాయలపై 5% వడ్డీ రేట్ చొప్పున 3 సంవత్సరాలకు వచ్చు చక్రవడ్డీ ఎంత. వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹8000 at the rate of interest 5% for 3 years. ఇది సేమ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అని రాసుకుంటా 3 times, ఎందుకంటే 3 n = 3 కాబట్టి. సో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ తీయాలి. 8000లో 5% తీస్తే అంటే 5/100 చేస్తే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ వస్తుంది. 40 అంటే 400. ఇది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. జాగ్రత్తగా వినండి. ఇది సెకండ్ షిఫ్ట్కి వెళ్తున్నాం అంటే ఇప్పుడు దేని మీద వడ్డీ వేయాలి, దీని మీద వేయాలి, దీని మీద వేయాలి. దీని మీద వడ్డీ ఎంత అంటే మళ్ళీ 400 వస్తుంది, ప్లస్ దీని మీద వడ్డీ ఎంత అంటే 400లో మళ్ళీ 5% తీయండి అంటే 400 × 5/100 0 0 క్యాన్సల్, 20. అది థర్డ్ షిఫ్ట్కి వెళ్ళాం. ఇప్పుడు ఇంట్రెస్ట్ దేని మీద వేయాలి అంటే 1 2 3 4 టర్మ్స్ మీద వడ్డీ వేయాలి. మనం 4 టర్మ్స్ మీద వడ్డీ వేయాలి. ఫస్ట్ టర్మ్ మీద, సెకండ్ థర్డ్ ఫోర్త్ 4 టర్మ్స్ మీద వడ్డీ వేయాలి. దీని మీద వడ్డీ ఎంత అంటే 400 ప్లస్ దీని మీద వడ్డీ ఎంత అంటే 20 ప్లస్ దీని మీద వడ్డీ ఎంత అంటే 20, ఎందుకంటే ఆల్రెడీ చేశాం కాబట్టి. 20 మీద ఇంట్రెస్ట్ ఎంత అంటే 20 × మళ్ళీ 5/100 వేయాలి, 20 × 5/100 వేయాలి చేస్తే, ఎందుకంటే 5/100 అయితే పర్సెంట్ వస్తుంది. 0 0 క్యాన్సల్, 5 కాట్ల 5 ఉండాలి, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. అన్ని పోతే ఏం లేవు అనుకునేది, ఒకటి ఉంటుంది 1. ఆ 1 ఇక్కడ వేస్తున్నాం. ఇప్పుడు టోటల్ చేస్తున్నాం, 4 3 1200, 20 3 60 అవుతుంది, 1261. ఇది సింప్లెస్ట్ మెథడ్. ఈజీగా మనం చెయ్యాలి అంటే ఇది మెథడ్. అంటే 8000లో 5% తీసి చేసేది 3 years అనగా 3 times. అయితే మనం దీన్ని ఇవన్నీ ఆలోచించకుండా కూడా మామూలుగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ రాసుకొని ఫస్ట్ ఇయర్ నువ్వు క్యాలిక్యులేట్ చేయగా 400 వస్తే టకటక ఇంకో 2 సార్లు కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే ఇక అదే వస్తుంది కాబట్టి. నెక్స్ట్ ప్లస్ దీని మీద ఇంట్రెస్ట్ రాయాలి. దీని మీద ఇంట్రెస్ట్ రాయాలంటే చేస్తున్నాం 4 × 100 20 వచ్చింది. 20 ఇక్కడ రాసి మళ్ళీ ఏమంటే ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది టకాటక, ప్రతి చేయకుండా. అంటే ఈజీ ఫాస్ట్ మెథడ్.
20లో మళ్ళీ 5% చేస్తే 1 వస్తుంది ఇది. సో అప్పుడు 1261 వేగంగా చేయడం కోసం ఇంకా వేగవంతం అవుతుంది. ఫస్ట్ నేర్చుకునేటప్పుడు స్లో అవుతుంది. వన్స్ ఒకసారి నేర్చుకున్నారంటే ఫాస్ట్గా మనం ఫాస్ట్గా ఆన్సర్ చేయొచ్చు. మ్యాక్సిమం కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్కలు ఎట్లా ఉంటాయి అంటే డైరెక్ట్ ఆన్సర్ పెట్టే అవకాశాలు కూడా మనకు చాలా మ్యాక్సిమం అవకాశాలు ఉంటాయి డైరెక్ట్ ఆన్సర్ పెట్టేది. అదేంటో నెక్స్ట్ దాంట్లో చూద్దాం.